ట్యాపింగ్ కేసులో పోలీసులు మరిన్ని కీలక ఆధారాలు సేకరించారు. డిసెంబర్ 4న ప్రణీత్రావు హార్డ్ డిస్క్లను మూసీ నదిలో పడేయగా పోలీసులు అతన్ని మూసీ వద్దకు తీసుకెళ్లారు. నాగోల్ వద్ద మూసీలో పగిలిపోయిన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్రావు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐబీ ఆఫీసులోని పోలీసులు తనిఖీలు చేశారు. ఎస్ఐబీ ఆఫీసులో 12 కంప్యూటర్లు, 7 సిపియులు, ల్యాప్టాప్ సీజ్ చేశారు. అదేవిధంగా ఎస్ఐబీ ఆవరణలో హార్డ్ డిస్క్ ముక్కలు, పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో ఎస్ఐబీ కానిస్టేబుల్ నరేష్ గౌడ్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల లావాదేవీలపై నిఘా పెట్టినట్లు నరేష్ గౌడ్ చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు భుజంగరావు, తిరుపతన్నులు నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యక్తులపై నిఘా పెట్టడంలో వారి కుట్ర ఉన్నట్లు తేల్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు సేకరించిన కీలక ఆధారాలకు సంబంధించి ఫుల్ అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు మరిన్ని కీలక ఆధారాలు సేకరించారు. డిసెంబర్ 4న ప్రణీత్రావు హార్డ్ డిస్క్లను మూసీ నదిలో పడేయగా పోలీసులు అతన్ని మూసీ వద్దకు తీసుకెళ్లారు. నాగోల్ వద్ద మూసీలో పగిలిపోయినటువంటి హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్రావు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐబీ ఆఫీస్లోనూ పోలీసుల తనిఖీలు చేశారు. ఎస్ఐబీ ఆఫీస్లో 12 కంప్యూటర్లు, అట్లాగే 7 సిపియులు, ల్యాప్టాప్లు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఎస్ఐబీ ఆవరణలో హార్డ్ డిస్క్ ముక్కలు, పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇదే కేసులో ఎస్ఐబీ కానిస్టేబుల్ నరేష్ గౌడ్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల లావాదేవీలపై నిఘా పెట్టినట్లు నరేష్ గౌడ్ చెప్పినట్లు మనకు సమాచారం అందుతా ఉంది. మరోవైపు భుజంగరావు, తిరుపతిరావులు నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులపై నిఘా పెట్టడంలో వారి కుట్ర ఉన్నట్లు కూడా వారు తేల్చారు.